ఓలమ్మో ఓలమ్మో ఏటయిందే మీకు? నా వీడియోలు ఎవరికైనా షేర్ చేయాలని లేదా మీకు? ఏటైందే బుజ్జిమండలు మీకు? లైకులు కొట్టాలని లేదా? ఓలమ్మో ఓలమ్మో మీరెంత ఎదిగిపోయారే, మీకు తెలివి వచ్చేసిందే. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓలమ్మో గుంటలో, ఓలమ్మో గుంటలో ఎంత తెలివి వచ్చేసిందే మీకు గుంటలారా. సబ్స్క్రైబ్ చేసుకోండి. గొల్లిగొళ్ళారా, గొల్లిగొళ్ళారా అని అని ఒక పిల్ల నాకు ఆ మాట్లాడంటే నవ్వు వచ్చేసింది. అసలు ఆ పిల్లకి పట్టుమని 10 ఏళ్ళు ఉండు. గొల్లిగళ్ళారా ఏటైందిరా మీకు? నన్ను ఫాలో అవ్వండిరా గొల్లిగొళ్ళారా అని. గొల్లిగొళ్ళారా మీ గుండేనరా? ఒరే గొల్లిగొళ్ళారా ట్రైన్లో టిక్కెట్ తీసుకోకుండా వెళ్ళకండిరా గొల్లిగొళ్ళారా అని అంటది. టికెట్లు తీసుకుని ఎంతమంది ఎక్కేసారు మనకైతే తెలియదు కదా, అది చూసిందేమో మనకేం తెలుసు. గొల్లిగొళ్ళారా ట్రైన్ క్లాస్ వస్తుందంటరా గొల్లిగొళ్ళారా అనేది. మళ్ళీ ఓలమ్మో ఏటైందిరా మీకు? నాకు ఫాలో కొట్టరా మీరు? నాకు ఫాలో అవ్వండిరా గొల్లిగొళ్ళారా అనిద్ది. మళ్ళీ ఏటైందిరా బుజ్జిముండలో గొల్లిగొళ్ళారా అనిద్ది. నాకు చిత్రంగా ఉండి పిల్ల మాటలు. అయ్యా మా పిల్ల మాటలేనంగానే తొలి ప్రేమ తమ్ముడా తొలి ప్రేమలోను ఫోన్ వచ్చింది. టక 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 వస్తాడు తమ్ముడు ఎట్టుకుంటా పవన్ కళ్యాణ్. ఓలమ్మ ఏటయింది ఏటే ఇక్కడ 10,000 కట్టుండిపోయింది అంటాడు. తీసి లోన్ పెట్టండి అని అంటాడు. పైసలు డబ్బులు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తున్నారు అని అంటాడు. భలేగా అంటాడు. ఆ మాటలు అవన్నీ నాకు గుర్తొస్తాయి. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే ఫ్రెండ్స్, మీకు కూడా ఆ అమ్మాయి మాటలు నచ్చరా? నేను మాట్లాడింది నచ్చరా? నేను వచ్చిన కొత్తల్లో ఉండేవాళ్ళు ఇక్కడ పాపం అమ్మ అమ్మ అని పిలిచేదాన్ని నేను ఆ అవ్వని. ఇప్పుడు కూడా అడిగిద్దంట నన్ను, ఏందవ్వ అట్టుండవంటే అవునమ్మా బుర్ర కడుక్కోవాలి, ఇంకా బుర్ర కడుక్కోలేదు అంటుంది. బుర్ర అంటే ఏందని అనుకోండి, నేను బుర్ర కడుక్కోవాలమ్మా బుర్ర కడుక్కోవాలమ్మా అంటుంది. బుర్ర కడుక్కోవాలమ్మా అంటేను ఏంది ఇలా లచ్చివారం అమ్మ బుర్ర కడుక్కోవాలంటుంది. ఇదేంది లచ్చివారం అయితే బుర్ర కడుక్కోవటం ఏంది అని నేను అనుకున్నా. తీరా చూస్తే తల అంట. నాకు తలని బుర్ర కడుక్కోవటం అంటారంట వాళ్ళ భాషలో, కానీ తలని మన ఊరిలో తల అంటాం. ఓ అమ్మ ఏందమ్మా బుర్ర అంటే బుర్రమ్మ బుర్ర కడుక్కోవాలిగా అంటుంది. సరే అమ్మ కడుక్కో, తలకు పోసుకోవటం అనొచ్చుగా అన్న. ఏదోనమ్మా ఏటోనమ్మా మాకు రాదమ్మా, అదే మా భాష అదే. అప్పుడు రైకి వేసుకునేది కాదమ్మా, ఇంకా ఆమెకు రావు. నేను రైకులు కుట్టినాక అసలు అందరూ ఇక చాలా మంది ముసలోళ్ళు అయితే రైకులు వేసుకునేవాళ్ళు కాదు, కుర్రోళ్ళు రైకులు వేసుకునేవాళ్ళు. అప్పుడు వచ్చి ఇక అందరూ నా కాడ నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. విజయ్ దుర్గ, తేజమ్మ, నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు కూడా ఉందా, ఏడే ఉంది హైదరాబాద్లో, సావిత్రి, లక్ష్మి, పార్వతి ఇంకా సావిత్రి, ఇంకొక సావిత్రి ఎప్పుడు ఎక్కువగా శ్రీలక్ష్మి ఇట్లాంటి పేర్లన్నీ ఇప్పుడు ఊరిలో ఉండరు. వాళ్ళు వెళ్తా నేను ఇప్పుడు ఊరికాడ చాలా ఫోటోలు దిగి వచ్చేదాన్ని. అమ్మ నీ ఫోటో ఇవ్వమ్మ, మాకు నీ ఫోటో ఇవ్వమ్మ అంటే ఫోటోలన్నీ ఒక్కొక్కటి ఇచ్చేసే వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు కూడా పెట్టుకొని గుర్తుగా మేము హైదరాబాద్లో మా టైలరు అని చెప్పుకుంటారంట. అసలు ఎంత సంతోషమో ఆ మాట చెబుతాడు నాకు ఇప్పుడు కూడా వచ్చి. మా సావిత్రి అప్పుడప్పుడు వెళ్ళిద్ది కదా ఊరికి పోయినప్పుడు వచ్చి, వదిన నీ ఫోటోలు ఇంకా ఒగ్గేసుకున్నారు వదిన, వాళ్ళ కాడ ఇంకా ఉండేదినా నీ ఫోటోలు ఇంకా ఉండేదినా అంటుంటే అప్పుడు ఇచ్చిన ఫోటోలు ఇంకా దాబెట్టుకొని ఇది హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము మా టైలర్ అందరూ వెళ్ళిపోయారు చాలా మంది. ఇక్కడ నుంచి నా ఫోటో ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఎవరికైనా చూపిస్తారంట.
వంజమ్మ బాగుందా, వంజమ్మ బాగుందా అని అడుగుతారు వెళ్ళినప్పుడల్లా. ఫోటో అంతే ఉంది మా కాడ, ఫోటోలు పెట్టుకొని ఫోటో తెప్పించుకొచ్చుకున్నాము కదా. వాళ్ళు ఊరికి వెళ్తామని వాళ్ళ కాడ తల ఒక ఫోటో ఇచ్చా. నా కాడ ఇప్పుడు ఆ ఫోటోలు లేవు, పెళ్లి ఫోటోలే ఉన్నాయి నా కాడ. అందుకే అప్పుడప్పుడు నా పెళ్లి ఫోటోలు పెడతాలే, చూద్దరు. ఓకేనా? నా స్టోరీ, నా బయోగ్రాఫ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కష్టపడ్డాయని మీకు చెప్పాను. ఇక్కడ ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నా, ఇప్పుడు కూడా వంటలకు వెళ్తానే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇవాళ ఖాళీ ఉందని వీడియోలు చేస్తున్నా. పనుల కాడకి వెళ్తే మనం గొప్పగా వెళ్ళకూడదు కదా, అందుకని పసుపు దారం వేసుకున్నాం. ఇట్లా బంగారం దండలు వేసుకొని వెళ్ళకూడదు వాళ్ళ కాడకి. ఎందుకులే వెళ్ళేది, బాగుండగా వనిజ అనుకుంటారని. అందుకని మొన్న ఇటీవలంట మా ఇల్లు చూడటానికి పోయింది మా మేడం. చూసి కిందకి దిగిందంట, అప్పుడు దిగిందంట కారులో. ఎంత ఇల్లు కొందా వనజ అని అన్నదంట ఆశ్చర్యంగా. ఆ బాబు చెప్పాడు నాకు, నేను కొన్న బిల్లరు. అమ్మా ఎక్కడా దిగలేదు, మీ ఇంటి ముందు దిగిందమ్మా నేను. ఈ యాంగిల్లో కూడా బాగానే ఉన్నాను కదా నేను. దేవుడు చెబుతున్నాడుగా, సౌందర్యమే అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని. కానీ అందంగా ఉండాలనే ప్రయత్నిస్తున్నాం కదా. ఇట్ట కూడా బాగానే ఉండాలి కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.